నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హ్యాండ్ ఇచ్చి మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. మున్సిపల్ చైర్పర్సన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా మన మహోత్సవ కార్యక్రమం విజయవంతంగా చేయాలని నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజారాంనగర్ ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా సీతారాంనగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన స్థలాన్ని పర్యవేక్షించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ కోసం ఒక మొక్క కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీజేపీ శ్రేణులు పాల్గొని మొక్కలు నాటారు. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని అన్నారు. దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలను అర్పించిన మహానేత శ్యామప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు కందుల సంధ్యారాణి. మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజనల్ ఓసీపీ 3లో ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఉద్యోగం పేరుతో మహిళపై అత్యాచార యత్నం చేసిన ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి మణికొండలో జరిగింది. వాల్యూ ల్యాబ్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించినట్లు బాధిత మహిళ తెలిపింది. నామమాత్రపు సెక్షన్లలో కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి నిందితుల్ని విడుదల చేశారని బాధితుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాలలో గురుకులు 6 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలు కావడంతో ఒక్కసారిగా విద్యార్థులు పడిపోయారు. దీంతో దేవస్థానం అధికారులు ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు. డయేరియా లక్షణాలున్నాయని వైద్యులు తెలిపారు. సిద్దిపేట జిల్లా చర్యాల మండల కేంద్రంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చితకబాదారు. తమ రూమ్లో చదువుకుంటున్నటువంటి 10వ తరగతి విద్యార్థులను ఆ కారణంగా దూషిస్తూ విద్యార్థులని ఒక దగ్గరికి చేర్చి కర్రలతో చితకబాదారు. పద్మభూషణ్ రామ్ విలాస్ పాస్వాయ్ జయంతిని సోషల్ జస్టిస్ డేకి ప్రకటించాలని ప్రముఖ హైకోర్టు న్యాయవాది రామ్ విలాస్ పాస్వాయ్ అనుయాయులను భీమ్రావ్ దేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చివరి క్షణం వరకు పోరాడి గొప్ప నాయకుడిగా పేరొందిన పద్మభూషణ్ రామ్ విలాస్ పాస్వాయ్ని జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా దోర్నలాల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. లారీలలో సాంకేతిక లోపాలతోనే మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. శ్రీశైల దేవస్థానం పరిధిలోని మాఫియా థియేటర్లో సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. యాహి థియేటర్ సమీపంలో దేవస్థానం నూతనంగా సీసీ రోడ్ సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీపీతో చదును చేస్తుండగా పురాతన ఓ శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు అదే రాయిపై నంది శివుడికి విగ్రహం బయటపడింది. పురాతన శివలింగాలు బయటపడడం గొప్ప విశేషంగా భక్తులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా కూడా కౌలు రైతులను పట్టించుకోవటం లేదని తెలంగాణ రైతులు స్వరాజ్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనిగంటి రవి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా సహాయాన్ని కల్పించాలని కోరారు. గుంటూరులో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 6 బైక్ దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 11 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన నిందితులను అంతర్జిల్లా బైక్ నేరస్తులుగా గుర్తించారు. మహానందిలో మరోసారి చిరుత కలకలం రేపింది. తెల్లవారుజామున గోశాల వద్ద చిరుత సంచరించింది. సీసీ ఫుటేజ్లో చిరుతపులి సంచరించిన దృశ్యాలు ఆలయ అధికారులు గుర్తించారు. ఆలయ సమీపంలో ఇప్పటికే పలుసార్లు సంచరించడంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.